జోగినిపల్లి సంతోష్ బీసీ. ఎప్పుడు బీసీ అయిందంటే జోగినిపల్లి సంతోష్ ఈయనకు బిలో పావర్టీ కింద 200 గజాల జాగను కూడా మిడ్ మానే ప్రాజెక్ట్ ఊపులో పోతే ఎన్ని ప్లాట్లు ఇస్తారండి? ఒక వ్యక్తికి ఒకటి ఇస్తారు. కానీ ఎన్ని ప్లాట్లు తీసుకున్నాడో నేను మీకు చూపిస్తాను. వీళ్ళ నాన్న ఓసీ, ఈయన బీసీ. మరి నాన్న ఓసీ ఏందో, కొడుకు బీసీ ఏందో ఇవన్నీ మేము చెప్పడం కాదు, ఇందులో నేను మీకు చూపిస్తాను. జోగినిపల్లి రవీందర్రావు ఓసీ, జోగినిపల్లి శశికళ, వాళ్ళ చెల్లె జోగినిపల్లి సౌమ్య ఓసీ, ఇక వాళ్ళ బాబాయ్ దండరామనారావు ఓసీ. మళ్ళీ ఇదే సంతోష్కు ఇంకొకటి కూడా ఉంటుంది. ఎన్ని తీసుకుంటాడు? జోగినిపల్లి సంతోష్, రవీందర్రావు బీపీఎల్, బిలో పావర్టీకి. ఏ రకంగా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని చిన్న గుండు పిన్ను నుంచి గుట్టల వరకు కూడా ఏ రకంగా దోసుకున్నారు అనడానికి ఇవన్నీ సాక్ష్యాలు. కోటి రూపాయలు పెట్టి 1000 కోట్ల దందాలు చేసుకుంటూ బుద్ధివేల్లో 39 ఎకరాల భూదందా చేసిండ్రు వీళ్ళు. ఎక్కడి నుంచి వచ్చినాయండి? ఒక హోటల్లో సర్వర్లుగా చేసే వాళ్లకు 1000 కోట్లు ఎట్లా వస్తాయండి? 4 బెంజ్ కార్లు, మెర్సిడీస్ బెంజ్లు, జిఎల్ఎస్లు ఎక్కడి నుంచి వస్తాయండి? ఏం కష్టం చేసుకొచ్చినాయండి? వీళ్ళకి ఇన్ని ఫామ్ హౌస్లు ఎక్కడి నుంచి వచ్చినాయండి? ఈ మైనింగ్ మాఫియాకు మొత్తం అండా దండ సంతోష్.